మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నందు సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో నెల 11 నుండి 17వ తేదీ వరకు నిర్వహించే 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో గల జెండాను జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ప్రతాక్ ఆవిష్కరణ అమరవీరులకు స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్లు యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సుమారు 4500 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి తెలంగాణ నైజాం నవాబుల నుండి విముక్తి కనిపించారని, ఆనాడు జరిగిన ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని బీజేపీ తెలంగాణ సాయుధ పోరాటానికి హిందూ ముస్లిం మధ్య వైరంగా చిత్రీకరిస్తూ చరిత్ర తప్పుదారి పట్టిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్న బాధ్యత మనపై ఉందని వారన్నారు. తదనంతరం సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ దున్నేవాడికే భూమి కావాలని, భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కాళ్లు మొక్కుతూ బాంచందొర అనే చేతులతో బందుకులు పట్టి బరిషదులు పేతబట్టి 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘనత సిపిఐ కమ్యూనిస్టు పార్టీది. తద్వారా నైజాం నవాబులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లొంగిపోవడం ద్వారా తెలంగాణ విముక్తి లభించిందని వారు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం. మరి బెల్లంపల్లి సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి నేటి వరకు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మరి అమరులైనటువంటి వారు, మరి ఆనాడు సాయుధ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు మరి ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి ఆనాడే దున్నేవారికి భూమి కావాలని చెప్పి, మేము పండించిన పంటలు మాకే కావాలని చెప్పి మరి ఆ పోరాటం చేయడం జరిగింది. మరి స్వాతంత్రం 40 ఏళ్ళు వస్తే సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చడం జరిగింది. మరి ఆ నైజాం నవాబుల ఆధీనంలో హైదరాబాద్ సంస్థానం వారి ఆధీనంలో ఉంచుకొని మరి ఇస్నూరు రామచందర్ రెడ్డి అనేటువంటి దొర మరి వేలాది ఎకరాలు మరి భూస్వామి అయినటువంటి వారు మరి పేద రైతులపై దాడులు చేస్తూ మరి పోరాటం చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుర్ మోయినుద్దీన్, దొడ్డి కొమరయ్య మరి ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాట పిలుపునిచ్చి ఇవ్వడం జరిగింది. మరి వారిని తరిమేంత వరకు ఈ యొక్క పోరాటం కొనసాగింది. నైజాం నవాబులు ఈ పోరాటానికి తలొగ్గి మరి సెప్టెంబర్ 16న వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆనాడే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి విముక్తి అవడం జరిగింది. సెప్టెంబర్ 15న మరి తెలంగాణ విలీనం చేసి మరి భారతదేశంలో మరి కలపడం జరిగింది. ఇలా కర్ణాటక, మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వాలు ఏదైతే అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాయో ఇక్కడ ఈ తెలంగాణలో కూడా అధికారికంగా తెలంగాణ సాయుధ పోరాట విలీనాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరపడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో ఈ 76వ వార్షికోత్సవాలని జరుపుకుంటూ ఉన్నాం. ఆనాడు సుమారు 4500 మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించి తెలంగాణని నైజాం నవాబు నుండి విముక్తి చేశారు. ఆనాడు ఏ పాత్ర లేనటువంటి, కనీసం ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య వైరంగా దాన్ని చిత్రీకరించి చరిత్రను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదని చెప్పి తెలియపరుస్తూ ఈ తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు